నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కవిత. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరారు ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎంపీల జాబితా, మద్దతు లేఖలను రాష్ట్రపతికి అందజేశారు. ప్రధాని మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనంగా ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారానికి సమయం కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. हमारे संकल्पों को लेकर के, सुशासन के प्रति हमारी प्रतिबद्धता को लेकर के और देश के सामान्य जन के सपनों को पूरा करने के प्रयास के रूप में इस निरंतरता को हम और अधिक ऊर्जा के साथ और अधिक व्यापक विजन के साथ आगे बढ़ाएंगे और समय सीमा में लक्ष्यों को प्राप्त करने का हमारा प्रयास रहेगा. వరుసగా మూడవసారి దేశానికి సేవ చేసే భాగ్యం లభించడం సంతోషకరమన్నారు ప్రధాని మోదీ. తనపై విశ్వాసం ఉంచి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్న కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి భారత్ ఆత్మగా నిలుస్తుందని మాటిచ్చారు మోదీ. आज जब आप मुझे फिर से एक बार ये दायित्व देते हैं, इसका मतलब है कि हम दोनों के बीच हम आपस में विश्वास का सेतु इतना मजबूत है ये अटूट रिश्ता विश्वास की मजबूत धरातल पर है और ये सबसे बड़ी पूंजी होता है. और इसलिए ये पल मेरे लिए भावुक करने वाले भी है और आप सबके प्रति जितना धन्यवाद करूं उतना कम है. బీజేపీ అగ్రనేత భారతరత్న ఎల్కే అడ్వాణీని కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నేపథ్యంలో రాజకీయ కురువృద్ధుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. తన ప్రమాణ స్వీకారోత్సవానికి అద్వానీ, జోషిలను ఆహ్వానించారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకారానికి స్వయంగా ఆహ్వానం అందించారు మోదీ. కేంద్ర కేబినెట్ కూర్పులో ఏపీకి అవకాశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 4 లేదంటే 5 మంత్రి పదవులు దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 4 మంత్రి పదవులు లోక్సభ స్పీకర్ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీకి 2 మంత్రి పదవులు, 1 సహాయక మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా టీడీపీకి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానంగానే కనిపిస్తోంది. ఇక ఏపీ బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఒకరికి ఛాన్స్ దక్కచ్చనే ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాలో పురంధేశ్వరి పేరును బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు లాబియింగ్ తో కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం సీఎం రమేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే ప్రభుత్వంలో భాగస్వామి అయితే జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణం గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు టీడీపీ నేతలు. ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో చంద్రబాబును తమ లీడర్గా ఎన్నుకోనున్నారు. 12వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షం కావడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఎన్డీఏ పక్ష నేతలు పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కావచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు నీరబ్ కుమార్ ప్రసాద్. వెలగపూడి సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కె శశిధర్ పాల్గొన్నారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పూనం మాలకొండయ్య, ముత్యాల రాజుతో పాటు భరత్ గుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పార్టీలకు సంబంధం లేని వారిపైన దాడులకు దిగుతున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన ఛాంబర్లోకి చొరబడి దుర్భాషలాడారు. శ్రీకాంత్ రెడ్డిపైకి పేపర్లు విసిరి అవమానపరిచారు టీడీపీ నాయకులు. దీంతో ఆయన యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరిలో 11 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరగా ఇంటింటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులకు కోర్టు ద్వారానే సమాధానం ఇస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మహాలింగం ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. విశ్వవిద్యాలయాలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో అరాచకానికి పాల్పడ్డారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న టీడీపీ దాడులపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెను ముప్పు వచ్చిందన్నారు. టీడీపీ నేతల యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలన్నింటినీ దెబ్బతీసి కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందన్నారు వైఎస్ జగన్. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములు, అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఏపీ వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు సహా అనేక ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున ఈ హోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. యువగలం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లోకి అధికారులు, వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు ఎక్కిస్తున్నామంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన అనుచరుల పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏర్పాటుపై జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ ఓటమి జీర్ణించుకోలేక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్యకర్త గుండె ఆగిపోయింది. తొట్టెంబేడు మండలం చీయవరం గ్రామానికి చెందిన శ్రీరాములు మనోవేదంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. శ్రీరాములు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్నారం బ్యారేజ్ మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజ్ కి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని, అన్నారం బ్యారేజ్ కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్ పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు అధికారులు. బ్యారేజీల నిర్మాణాలను చేపట్టిన సంస్థలను పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు. పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ మొదలైంది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభించనుంది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16న ప్రజావాణిని ఆపిన ప్రభుత్వం నిన్న ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో తిరిగి ప్రజావాణిని ప్రారంభించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇవాల్టి నుంచే జనం పెద్ద ఎత్తున నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ కు చేరుకుంటున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు వారు ఎక్కువగా చేప మందు ప్రసాదాన్ని తీసుకోనున్నారు. దాదాపు 6 లక్షల మందికి సరిపడేలా చేప మందును సిద్ధం చేశామని బత్తిన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రసాదం తీసుకోవడానికి లక్షల్లో జనం వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి భోజనంలో పురుగులున్నాయంటూ యూనివర్సిటీ ముందు బైఠాయించారు. మల్లారెడ్డి డౌన్ టౌన్ అంటూ విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నా చేపట్టారు. లక్షల్లో ఫీజులు కట్టించుకుని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎన్ఎస్యుఐ నాయకులు మండిపడుతున్నారు. హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు బరి తెగిస్తున్నారు. ఏకంగా తెలంగాణ పోలీస్ యాప్ నే హ్యాక్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక యాప్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు తాజాగా టీఎస్కాప్ యాప్ ను సైతం హ్యాక్ చేశారు. టీఎస్కాప్ యాప్ లో పోలీస్ శాఖకు సంబంధించిన వివరాలు నమోదై ఉంటాయి. యాప్ ను హ్యాక్ చేసిన నిందితులు డేటాను ఆన్లైన్ లో అక్రమంగా అమ్ముతున్నారు. $120 తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 12 లక్షల మందికి సంబంధించిన డేటాను బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టారు. మరోవైపు కర్నూలు జిల్లాలోనూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొడుమూరు సిఐ మన్సూరుద్దీన్ అకౌంట్ నుంచి సైబర్ కేటుగాళ్లు 2,20,000 రూపాయలను కొట్టేశారు. ఈ నెల 4న ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లుగా సిఐ గుర్తించారు. సిఐ పర్సనల్ సిమ్ బ్లాక్ అవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో సిఐ వెంటనే బ్యాంక్ అధికారులను కలిశారు. డబ్బులు తాను డ్రా చేయలేదని చెప్పడంతో అకౌంట్ను పరిశీలించిన అధికారులు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. సిఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ గౌలీగూడలో 100 ఏళ్ల పురాతన ఇంటిని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నించిన ఘటన వెలుగు చూసింది. అనురాధ, ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటిని స్థానిక బీజేపీ కార్పొరేటర్ సాయంతో కలిసి కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు మీడియాకు గోడు వెళ్లబోసుకున్నారు. పేపర్స్ అన్ని తమకు అనుకూలంగా ఉన్నా కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు వారు. హన్మకొండ జిల్లా మర్గేపల్లిగూడెంలో కన్న తల్లి పట్ల కుమారులు కర్కశంగా వ్యవహరించిన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన జక్కుల మల్లమ్మకు 2 కుమారులు ఉండగా ఆస్తిని పంచుకొని తల్లిని నడి రోడ్డుపై వదిలేశారు. వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ మల్లమ్మ నడి రోడ్డుపై కూర్చొని రోధిస్తోంది.
2 కొడుకులు ఉన్నా తనను పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి కూడా తడిసిపోయానని, చేతకాని తనను ఇలాగైనా వదిలేసేదంటూ కన్నీరు పెడుతోంది. స్థానికులు సైతం కుమారుల తీరుపై మండిపడుతున్నారు. ఆస్తులు పంచుకుని చేతకాని తల్లిని రోడ్డుపై వదిలేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సంచలనం రేపిన కంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. కంబోడియా నుంచి బాధితులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మహిళా బాధితులను కూడా విశాఖకు తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన సైబర్ నేరాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ పోలీసులు. పాలమూరు జిల్లా నకిలీ విత్తనాల తయారీకి అడ్డగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో విత్తన వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. నాసిరకమైన నకిలీ విత్తనాలను సాధారణ విత్తనాలతో పాటు ప్యాకింగ్ చేసి అమాయక రైతులను కట్టబెడుతున్నారు. వీటిని కొన్న రైతులు దిగుబడులు రాక నిండా మునుగుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో భారీగా పట్టుబడిన నకిలీ విత్తనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతి అధికారులు అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యువకులకు వల విసిరి అందమైన అమ్మాయిలు పబ్లకు తీసుకువెళుతున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, భారీగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి జంప్ అవుతున్నారు. ఒక్కొక్కరికి 50,000కు పైగా బిల్లు వేసి రోజుకు లక్షలు దండుకుంటున్నారు. బిల్లు కట్టకపోతే బౌన్సర్లతో దాడి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ స్కామ్లో పబ్ యాజమాన్యం, యువతులు ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. పాదాలను తాకేందుకు యత్నించిన నితీష్ను సున్నితంగా అడ్డుకున్నారు మోదీ. ఆత్మీయంగా చేతులు కలిపారు. ఎన్డీఏ సమావేశంలో మాట్లాడిన నితీష్ మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎప్పటికీ తాను ప్రధాని వెంటే ఉంటారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. కర్ణాటక బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో స్పెషల్ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. 2019 నుంచి 23 వరకు అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం తెలిపిన కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో పాటు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 21 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సీబీఐ. దీనిని జూలై 6న పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది న్యాయస్థానం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 23న అరెస్ట్ అయ్యారు కవిత. ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారామె. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై మే 4న ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్కు చెందిన 2 టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డును ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్ ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణ దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాయి. పార్లమెంటు దగ్గర కలకలం చెలరేగింది. పార్లమెంటులోకి చొరబడేందుకు 3 వ్యక్తులు యత్నించడం కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డుతో 3వ నెంబర్ గేట్ నుంచి వెళ్లేందుకు దుండగులు యత్నించారు. ఇది గుర్తించిన పార్లమెంట్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఖాసిం, మోనిష్, షోయబ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. రష్యాలో విషాదం చోటు చేసుకుంది. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో మునిగి 3 భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మరొకరిని స్థానికుల సిబ్బంది కాపాడారు. వీరంతా నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న మహారాష్ట్ర విద్యార్థులుగా గుర్తించారు.
ముందు నీటిలో మునిగిపోతున్న అమ్మాయిని రక్షించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా మరో విద్యార్థిని స్థానికులు కాపాడారు. ఇక విద్యార్థుల మృతదేహాలను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపిస్తామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇక బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుండటంతో స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ కొత్త రికార్డును సృష్టించింది. సెన్సెక్స్ 1618 పాయింట్ల లాభంతో 76,693 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 23,290 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 3.33%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 2.22%, ఐటీ సూచీలు 3.78% లాభపడ్డాయి. పసిడి ధరలు మళ్లీ పైకి చేరుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి మళ్లీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 1 తులం బంగారం ధర 22 క్యారెట్ల 67,600 రూపాయలు కాగా 24 క్యారెట్స్ బంగారం ధర 73,750 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు 330 దాకా పెరిగాయి. చెన్నైలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 68,400 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 74,620గా ఉంది. దేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర 96,000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు వెండి ధర 2,500 పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్బీఐ తటస్థంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇలా రెపో రేటును యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా 8వసారి. Assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC decided by a 4:2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. యుఎస్ఏ బౌలర్ రస్టీ థెరాన్ పాక్ పేసర్ హారిస్ రౌఫ్ పై సంచలన ఆరోపణలు చేశారు. రౌఫ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని థెరాన్ ఆరోపించారు. కేవలం 2 ఓవర్లు వాడిన బంతిని రౌఫ్ వేళ్లతో రుద్దుతూ కనిపించాడని చెప్పారు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నందుకు రౌఫ్ ఈ పనికి చేశారని కామెంట్ చేశారు. ఈ విషయాన్ని ఐసీసీ చూసి చూడనట్టు వదిలేసిందని మండిపడ్డారు. రౌఫ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు టీవీలో స్పష్టంగా కనిపించిందన్నారు. రౌఫ్ పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యుఎస్ఏ T20 వరల్డ్ కప్ జట్టులో థెరాన్ కు చోటు దక్కలేదు. థెరాన్ 2010-15 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన థెరాన్ 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలతో రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. సినిమా విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 14న రాబోతోంది. వరుణ్ తేజ్, కరణ్ కుమార్ కొంబోలో రూపొందుతున్న మూవీ మట్కా జూన్ 12 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో 8 వసంతాలు రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మేవం మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలయ్యింది.
ఆగస్టు 15 పుష్ప 2 మూవీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు పోటీగా జాన్ అబ్రహాం నటించిన వేద రాబోతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.